బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ వెంటో డీజిల్ వేరియంట్ 2019 మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ కూడా మనకి 2019లో జరిగింది. లైఫ్ వచ్చేసరికి అప్ టు 2034 వరకు ఉందండి. డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 22+ మైలేజ్ వస్తుందండి. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కారు. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫినిషింగ్ కావచ్చు, కార్ లుకింగ్ కావచ్చు, ఒక న్యూ కార్ ఏ విధంగా అయితే ఉండిద్దో చిన్న స్క్రాచెస్ డెంట్స్ ఎక్కడ లేవండి. అంత నీట్గా మెయింటైన్ చేశారన్నమాట కారు. మీరు ఇక్కడ రన్నింగ్ బార్డర్ కూడా ఇక్కడ చూడొచ్చు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్ బార్డర్ ఏదైతే ఉందో రన్నింగ్ బార్డర్కి ఇస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ లైనప్ అనేది అంత నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి కస్టమరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ కావాలి నాకు అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 100% బెస్ట్ ప్రైస్ అయితే మనం ఇవ్వడం జరిగిద్ది. మీరు ఎక్కడైనా ఏజెంట్స్ దగ్గర కావచ్చు, కస్టమర్ దగ్గర కావచ్చు, ట్రూ వాల్యూ, Car24 ఎక్కడైనా చెక్ చేసుకోండి. నేను ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం 100% ఎవరు ఇవ్వలేరు. అండ్ కార్ క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదో పిచ్చి కార్ తీసుకొచ్చి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారంటే అది మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కార్ క్వాలిటీ కూడా నా దగ్గర 100% జెన్యూన్ కార్స్ ఉంటాయి. కంప్లీట్ షోరూమ్ రికార్డు కూడా ఉండిద్ది. ఈ కార్ 54,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ రికార్డుతో సహా ఉందన్నమాట మన దగ్గర. ఇక్కడ నెంబర్ కూడా చూసుకుంటే మనకి ఫ్యాన్సీ నెంబర్ వచ్చిందండి 5678. ఈ కార్ కేవలం 54,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. TDI ఇంజన్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి జర్మన్ టెక్నాలజీ కార్ అన్నమాట. మీకు బాడీ సేఫ్టీ పరంగా దీని బాడీ అనేది ఒక స్టాండర్డ్ బాడీ అండి. మీకు లైక్ చెప్పాలంటే ఒకవేళ పెద్ద యాక్సిడెంట్ అయినా సరే చాలా సేవ్ చేసిద్ది అనమాట. సేఫ్టీ పర్పస్ కోసం 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని బాడీ మనకి ఎనఫ్ అండి. అంత ప్రొటెక్టివ్ మెటల్ అనేది మనకి ఇస్తారన్నమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి గూగుల్లో. జర్మన్ టెక్నాలజీ కార్స్కి ఉన్న స్పెషాలిటీ అదనమాట. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే RC వ్యాలిడ్లో ఉంది 2033 వరకు. అండ్ 2034 వరకు ఉందండి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 2025 7th మంత్ వరకు ఉంది. ID వాల్యూతో సహా ఉందండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ టైర్స్ విషయానికి వస్తే మనకి 4 టైర్లు కూడా దాదాపుగా 85% అబవ్ ఉన్నాయండి. 30 నుంచి 35,000 ఆరామ్గా తిరగొచ్చు. టైర్స్ కూడా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ మనకి ఈ కార్ ఎలాయ్ వీల్స్ కూడా మనం చూసుకుంటే డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్. వోక్స్వేగన్లో హై అండ్ టాప్ ఎండ్ ఏదైతే ఇస్తారో అయ్యే ఎలాయ్ వీల్స్ దీనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఆప్షనల్ కార్ అండి. కప్ ఎడిషన్ అంటారు. వోక్స్వేగన్ వెంటోలో కప్ ఎడిషన్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు 2019 నుంచి 20 దాకా. ఒకసారి మీరు చూసుకోవచ్చు. దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయండి. 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర. అండ్ ఈ కార్ ఇక్కడ చూసుకుంటే సైడ్ మిర్రర్కి సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇవి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుందండి దీనికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లోపల కప్ ఎడిషన్ అని చెప్పాను కదండి. దీని సీట్ కవర్స్ షోరూమ్ నుంచి వస్తాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఈ థీమ్ అనేది. ఒక స్పోర్ట్స్ డిజైన్ ఏ విధంగా అయితే ఉండిద్దో కప్ లాగా మీకు సీట్ కూడా చాలా నీట్గా ఉండిద్దండి. ఇక్కడ డిజైన్ చూడొచ్చు. అండ్ పక్కన చూసుకుంటే మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 5 గేర్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అనేది ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చిందండి.
మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుంది అన్నమాట. వీళ్ళు యూజ్ చేసే స్పీకర్స్ అనేవి చాలా క్వాలిటీ ఉంటాయండి. లైక్ JBL బోస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సేఫ్టీ పరంగా నేను చెప్పాను, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అండ్ ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ ఏదైతే ఉందో చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఈవెన్ ఇక్కడ మీరు కార్ కవర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్లోర్ మ్యాట్కి వచ్చే కవర్ కూడా ఇంకా పోలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చండి సీలింగ్. అండ్ రేర్ అండి, బ్యాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 2 హెడ్ రెస్ట్ కూడా వచ్చాయి, ఫ్రంట్ కూడా హెడ్ రెస్ట్ అనేవి రావడం జరిగింది. కార్ అయితే మాత్రం సూపర్ అండి, అసలు ఎక్స్ట్రాడినరీ అన్నమాట. మీరు సెకండ్ హ్యాండ్లో చిన్న కార్స్కి అంటే మనం ఒక బడ్జెట్ పెట్టి ఆ పెట్రోల్ కార్స్కి వెళ్ళే బదులు జర్మన్ టెక్నాలజీ కారు వోక్స్వేగన్ వెంటో చాలా ప్రీమియం వర్షన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్లకి వెళ్ళడం నా సైడ్ నుంచి అది సజెషన్ అండి. ఎందుకంటే మనం ఏదో 6-7 lakhsలో ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొత్త కార్ వస్తుందని వెళ్తే పంచ్ లైక్ ఆల్టోలు, ఎస్ప్రెసో ఇలాంటి కార్లు ఉన్నాయి. కొన్ని కార్లు మన బడ్జెట్లో 750 అలా వస్తాయన్నమాట, న్యూ కారే. కానీ అవి ఒక 1 lakh అలా తిరిగేసరికి మనకి కంపల్సరీగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంజన్ నుంచి నాయిస్ వస్తాయి. బట్ ఈ కార్స్లో అలా కాదండి. ఈ ఇంజన్స్లో మీకు ఎంత లేదన్నా 4 lakhs అనేవి 3 lakhs నుంచి 4 lakhs అయితే 100% తిరుగుతాయండి ఇంజన్. అండ్ చాలా గట్టి ఇంజన్లు అన్నమాట, స్టాండర్డ్ ఇంజన్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిక్కీ, టైర్, ఇక్కడ పంచెస్ చూసుకోవచ్చండి. అసలు ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది ఏమీ లేదండి కార్కి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బూట్ స్పేస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి నేను మల్టిపుల్ టైమ్స్ పెట్టడం జరిగిందండి యూట్యూబ్లో. కేవలం ఈ కార్ సేల్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మనం పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం కస్టమర్ ఎక్కువ అని ఫీల్ అయ్యారు, ఎక్కువ ప్రైస్ పెట్టే మనం అని ఫీల్ అయ్యారు. అండ్ సెకండ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర వెహికల్ పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బుక్ చేసుకున్నారో కార్ టయోటా ఫార్చునర్, అది వాళ్ళకి డెలివరీ అవ్వలేదని కార్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కస్టమర్ వచ్చే టైంకి మన దగ్గర ఈ కార్ లేదన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ కార్ తీసుకొచ్చాము, మనం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది కారు, ద బెస్ట్ వెహికల్. దీనికి 4 పవర్ విండోస్ కూడా వస్తాయి, మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, రేర్ ఏసీ వస్తుంది, ఎల్ఐ వీల్స్ వస్తాయి, 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. బెస్ట్ వెహికల్. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్. నేను నా సైడ్ నుంచి 7,60,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ప్రైస్ అండి, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు 7 లక్షల్లో ఏదో సెకండ్ హ్యాండ్ చెత్త కార్ తీసుకోవడం కన్నా ద బెస్ట్ కార్ అని మాత్రం నేను చెప్పగలను. 7,60,000లో 54,000 తిరిగిన ఇంజన్ అన్నమాట, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ నాయిస్ అసలు ఎక్కడ ఏముండదండి, చిన్న సస్పెన్షన్ సౌండ్ కూడా రాదన్నమాట, అంత నీట్గా మెయింటైన్ చేశారు కారు. ఇక్కడ చూడొచ్చండి, మనకి రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. 54,183 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. రీడింగ్ ట్యాంపరింగ్ లేదండి, 100% జెన్యూన్ కార్స్. మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అంత ఎజ్యూరెన్స్ నా సైడ్ నుంచి ఉంటాను. అప్ టు డేట్ ఉండిద్దండి, అంటే మీకు ఎవ్రీ ఇయర్ కూడా షోరూమ్కి వెళ్ళిన రికార్డు, ఎవ్రీ 10,000కి వెళ్ళిన రికార్డు కూడా ఉండిద్ది అనమాట. క్వాలిటీ పరంలో కాంప్రమైజ్ అయితే మనం అవ్వమండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది. ఏసీ అయితే మాత్రం చిల్ వస్తుందండి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందన్నమాట. ఇంజన్ చూసుకోవచ్చండి.
అసలు చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీరు ఒక్కసారి వచ్చి కార్ దగ్గర చూడండి, 100% ఇష్టపడతారు. జస్ట్ వాటర్ ఇందాక నేను కడిగేటప్పుడు వాటర్ పడ్డాయి అంతే, ఏమీ లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా చాలా నీట్గా ఉందండి కారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కూలెంట్ చూసుకోవచ్చు, యాప్రామ్స్ చూసుకోవచ్చు, దీని చాసిస్ నెంబర్ ఇక్కడ ఉండిద్దన్నమాట. చాసిస్ నెంబర్ చూసుకోవచ్చు, లోయర్ ఆర్మ్స్ ఇక్కడ లోయర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు. ఎక్కడ ఏమీ లేదండి, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకి 21లో బ్యాటరీ ఉంది, అయినా సరే ఫుల్ కండిషన్లో ఉందన్నమాట వెహికల్. ఇలాంటి వెహికల్స్ మిస్ చేసుకోవద్దండి. నేను వెహికల్ అనేది ఎక్కువ చెప్పాను అని ఫీల్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు వచ్చి బార్గెనింగ్ అనేది చేస్తారు. 8,50,000 మనం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కస్టమర్ని మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి రిక్వెస్ట్ చేసాం. కేవలం 7,60,000 రూపాయలకి మనం కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008-173-143. ప్లీజ్ దయచేసి తక్కువ కొటేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు, టైం వేస్ట్ మాత్రం చేయవద్దు. థ్యాంక్ యూ సో మచ్.